మొట్టమొదటిగా నేను దేవునికి ప్రజలందరికీ మరి విధంగా వేసుకోవాలని ఉన్నట్టు తెలుస్తున్నాను. మరి ముఖ్యంగా మేము చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడ స్కూల్లో జాయిన్ అయ్యామండి. కానీ పాఠాలు చాలా దగ్గర విన్నాం, కానీ ఇక్కడ చాలా అద్భుతంగా పాఠాలు చెప్పారు. మరి ముఖ్యంగా ఒక్కొక్క పాఠాన్ని మేము వివరించే విధానం కానీ అద్భుతమైన రీతిలో సహోదరులు చేశారండి. కాబట్టి మేము చక్కటి వాక్యాన్ని ఇక్కడ నేర్చుకున్నాం. ఈ వాక్యాన్ని ఇతరులు చెప్పడానికి కూడా మేము ధైర్యాన్ని కలిగి ఉన్నాం. చక్కగా సహోదరులు మరి వచనాలతో సహా మాకు తెలియజేశారు. ఆయన అనుభవాన్ని ఇక్కడ మాకు చెప్పారండి. ప్రతి ఒక్క పాఠము మేము కొత్తగా నాకు అనిపించిన కొత్త పాఠం ఏంటంటే సంఘ పరిచర్యలో లేకపోతే సంఘంలో బోధకుల గురించి ఎంతమంది సేవకులు ఉన్న విషయాన్ని మాత్రం చెప్పారు. అది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఆ పాఠాన్ని నేను ఇప్పటివరకు వినలేదు, కానీ కొత్త నిబంధనలు ఎంతమంది సేవకులు ఉంటారా అనే విషయాన్ని నేను వినేటప్పుడు చాలా సంతోషపడ్డాను. అంటే సేవకులు అంటే చూస్తే మనం పేతురు, యోహాను అందులో కనబడతారు బైబిల్లో అనేది నేను ఎప్పటి నుంచి నేను విన్నాను, కానీ మొట్టమొదటిసారిగా ఈ పాటని నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. ఇంకా దేవుని పనిలో సహోదరులు కొనసాగాలని, ఈ బైబిల్ క్లాస్ మరింతగా అభివృద్ధి చెందాలని ఆ దేవుని ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ